బ్రేకింగ్ న్యూస్. పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. విజయవాడలో 3 గంటల పాటు ఎక్కడున్నారన్న మిస్టరీ వీడింది. పాస్టర్ ప్రవీణ్ అలసిపోయి తన ద్విచక్ర వాహనాన్ని విజయవాడ రామవరప్పాడు రింగ్కు 50 మీటర్లు ముందుగా జాతీయ రహదారిపై ఆపి పక్కన కూర్చున్నట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడలోకి సాయంత్రం 5 గంటలకే చేరుకున్న ఆయన రాత్రి 8 గంటల 45 నిమిషాలకి ఎరికేపాడు దాటినట్లు సీసీ కెమెరాలో నమోదైంది. విజయవాడలోకి ప్రవేశించే ముందే గొల్లపూడి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలలో బుల్లెట్ బైక్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ 24వ తేదీన సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకి విజయవాడ శివారు గొల్లపూడిలో పెట్రోల్ బంకుకు చేరుకున్నారు. అక్కడ పెట్రోల్ పోయించుకుని ఫోన్ పే ద్వారా నగదు బదిలీ చేశారు. అక్కడి నుంచి బయలుదేరి కనకదుర్గ ఫ్లైఓవర్ వారధి మీదుగా బెంచ్ సర్కిల్ చేరుకున్నారు. 5 గంటల 20 నిమిషాలకు రామవరప్పాడు రింగ్కు కొద్ది దూరంలో బైక్ ఆపి కూర్చున్నారు. విజయవాడ మహానాడు జంక్షన్ నుంచి ఎనికేపాడు వరకు సుమారు 200 కెమెరాలను పోలీసులు గత 2 రోజులుగా జల్లెడపట్టి పాస్టర్ ప్రవీణ్ 3 గంటల పాటు రామవరప్పాడు హైవే దగ్గర కూర్చున్నట్లు గుర్తించారు. రామవరప్పాడు హైవే పక్కన పాస్టర్ ప్రవీణ్ కూర్చుని ఉండటాన్ని అక్కడికి వచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గమనించారు. ఆయనకు తాగడానికి నీరు ఇచ్చి పక్కనున్న పార్క్ లో కూర్చోబెట్టారు. తాను హైదరాబాద్ నుంచి రామవరప్పాడు వెళ్తున్నానని, రాజమహేంద్రవరం వెళ్తున్నానని ప్రవీణ్ ఎస్ఐకి చెప్పారు. బైక్ హెడ్ లైట్ దెబ్బతిని ఉండడంతో అప్పటికే బైక్ ఎక్కడో ప్రమాదానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. హెల్మెట్ ఉండడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని గమనించారు. పగడాల ప్రవీణ్ కుమార్ బైక్ హెడ్ లైట్ దెబ్బతిని ఉండడంతో అప్పటికే ఆయన ప్రమాదానికి గురైనట్లు గుర్తించిన ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు ప్రవీణ్ ఫోటోతో పాటు బైక్ ఫోటో కూడా తీసుకున్నారు. పాస్టర్ ప్రవీణ్ సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు అక్కడి పార్క్ లో విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఎస్ఐ సుబ్బారావు టీ తెప్పించి ఇచ్చారు. తర్వాత తన ద్విచక్ర వాహనంపై ఆయన రామవరప్పాడు రింగ్ మీదుగా వెళ్లిపోయారు. 24వ తేదీ పాస్టర్ ప్రవీణ్ రాత్రి 8 గంటల 45 నిమిషాలకి ఎనికేపాడు దాటినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది.